వేవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం. పిల్లపాగ కిరణ్ మృతిపై పలు అనుమానాలు ఉన్నాయని గుంటూరు జీజీహెచ్ మార్చురీ ఎదుట కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. తుళ్లూరు మండలం మందడం గ్రామానికి చెందిన పిల్లపాగ కిరణ్ ఇంటి దగ్గర ఉండగా ఈ నెల 8వ తేదీ అదే గ్రామానికి చెందిన నరేష్ అనే వ్యక్తి వచ్చి రాత్రి 11 గంటల సమయంలో బండి మీద తీసుకుని వెళ్లారని కుటుంబ సభ్యులు తెలిపారు. 9వ తేదీ ఉదయం 6 గంటలకు అంబులెన్స్ డ్రైవర్ తమకు ఫోన్ చేసి జీజీహెచ్లో కిరణ్ ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని తెలియజేయడంతో వచ్చామని చెప్పారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న కిరణ్ను అతని స్నేహితులు సలాం, భరత్, నరేష్, శ్రీనులు జీజీహెచ్లో చేర్చి తమ ఫోన్ చేస్తే యాక్సిడెంట్ అయిందని చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పారిపోవడం పలు అనుమానాలకు దారితీసిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని అమరావతి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు పట్టించుకోవడం లేదని, విచారణ కూడా చేయటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటి దగ్గర ఉన్న కిరణ్ను తీసుకుని వెళ్లిన వారి స్నేహితులే చంపి ఉంటారని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. వెంటనే వారిని అరెస్టు చేసి విచారించి చట్టపరంగా శిక్షించి కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. మీడియా వారికి నమస్కారం. నా పేరు బెంజమిన్. మాది చిల్లూరుపేట పక్కన గొట్టిపాడు. కిరణ్ అనే వ్యక్తి మా సొంత చెరువు కొడుకు, నాకు మేనల్లుడు అవుతాడు. అయితే 9వ తారీఖున ఉదయాన్న తెల్లారుజామున 6 గంటలకి మా మేనకోడలు నాకు ఫోన్ చేసి కిరణ్కి బాగాలేదు, సీరియస్గా ఉందని చెప్పేసి ఫోన్ చేసింది. అయితే నేను వచ్చేసరికి ఇక్కడ ఎవరు లేరు హాస్పిటల్ దగ్గర. వచ్చేసరికి 7:30 ఆ ప్రాంతం అయింది. వచ్చిన తర్వాత డాక్టర్ గారిని కలిసాము. డాక్టర్ గారు కలవగానే ఫస్ట్ రాసుకున్నటువంటి ఎవరైతే అటెండర్గా ఇక్కడ రాసుకున్నటువంటి వ్యక్తి డాక్టర్ గారు అతను చూసేవాళ్ళంటే ఎవరైతే ఇక్కడికి వచ్చి జాయిన్ చేశారో వాళ్ళ పేర్లు మేము తీసుకున్నాము, వాళ్ళ నెంబర్లు మా దగ్గర అన్నారు. అయితే వాళ్ళ మీద మాకు అనుమానం ఉంది, వాళ్ళని మీరు గట్టిగా పట్టుకోండి, వాళ్ళ ఆలోచనలు వాళ్ళ చేష్టాలు చాలా ఇబ్బందికరంగా ఉంది, వాళ్ళని మీరు పట్టుకోండి, లేదంటే మీరు చాలా ఇబ్బంది పడతారని చెప్పేసి చెప్పడం డాక్టర్ గారు చెప్పారు. అయితే ఆ తర్వాత వాళ్ళు మేము బయటకు వెళ్ళి చూసుకున్నా పట్టుకున్న తర్వాత కూడా వాళ్ళు ఎవరు ఎక్కడ కూడా కనీసం ఫోన్ నెంబర్ ఆన్ చేసలేదు, ఎన్నిసార్లు చేసినా కలవలేదు. డాక్టర్ గారు కూడా అదే చెప్పడం జరిగింది. ఆ తర్వాత డాక్టర్ గారిని కలిసి మేము మాట్లాడితే డాక్టర్ గారి పరిస్థితి చాలా సీరియస్గా ఉంది, బాబుకి వాళ్ళు ఏదో చేసి ఉంటారు అని వాళ్ళు ఖచ్చితంగా మీరు పట్టుకొని విచారించింది అని చెప్పారు. కాబట్టి మా కిరణ్ బాబుకి, అదేవిధంగా మా చెల్లి కుటుంబానికి, మీడియా మిత్రులు, అదేవిధంగా మేము ఇక్కడ జరిగిన విషయాలన్నీ గమనించి తెలుసుకొని మరి తుళ్ళూరు వెళ్ళాము. తుళ్ళూరు వెళ్ళిన తర్వాత ఫస్ట్ తుళ్ళూరు వెళ్ళిన తర్వాత అక్కడ పోలీసులు అక్కడ ప్లేస్కి వెళ్ళి చూసుకొని ఇది ఏ పరిధిలో ఉంది అని తెలుసుకున్న తర్వాత మేము నిర్ధారణ చేసుకొని మేము చెబుతామని చెప్పేసి అన్నారు. అక్కడ నిర్ధారణ జరిగిన తర్వాత ఈ ప్లేస్ మాది కాదు, అమరావతికి వెళ్ళి కేసు పెట్టమన్నారు. అక్కడికి వెళ్ళి ఇది అనే విషయం అంతా జరిగిందని చెప్పారు.